అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణానికి సంబంధించి అన్ని అంశాల నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసేయండి. తస్కరులు అంటే అర్థం ఏమిటి? దాతలు, రాజులు, స్నేహితులు, దొంగలు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తస్కరులు అంటే దొంగలు అన్నమాట. తస్కరులు అంటే తస్కరించడం, అంటే దొంగిలించడం. తస్కరులు అంటే దొంగలు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుటను ఏమంటారు? సమాసం, ఛందస్సు, అలంకారం, సంధి అని అడుగుతున్నాడు. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశ మగుటను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, సంధి అంటారు. థర్డ్ క్వశ్చన్ చూడండి. శృంగము అనే పదానికి అర్థం ఏమిటి? కొమ్ము, తోక, కాలు, చెవి అని అడుగుతున్నాడు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, కొమ్ము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొరకున్కై అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు అని అడుగుతున్నాడు. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. కొరకున్కై అనేది ఏ విభక్తి? చతుర్థి విభక్తి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. కొరకున్కై అనేది ప్రయోజనం లేదా ఉద్దేశం గురించి వివరిస్తుంది అనమాట, పర్పస్ గురించి తెలియజేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్ళు చదువుతున్నాను. నేను టెట్ ఎగ్జామ్ కోసం రాత్రింబవళ్ళు చదువుతున్నాను అని ఉంది. ఇక్కడ ఏముంది? టెట్ కోసం. దేనికోసం చదువుతున్నావు నువ్వు? ఎందుకోసం కష్టపడుతున్నావు? టెట్ కోసం కదా. సో దీనికి ఒక పర్పస్ ఉంది కదా. సో దేనికోసం, ఎవరి కోసం అనేది వస్తే దాన్ని చతుర్థి విభక్తి అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పేదల కొరకు దాన ధర్మాలు చేయాలి. పేదల కొరకు. ఎవరి కోసం దాన ధర్మాలు చేయాలి? పేదల కోసం. ఇక్కడ ఏమొచ్చింది? ఎవరి కోసం వచ్చింది కదా. ఎవరి కోసం దాన ధర్మాలు చేయాలి? పేదల కొరకు. ఎందుకోసం చదువుతున్నావు నువ్వు? దేనికోసం, దేని కొరకు అంటే టెట్ కొరకు. సో కొరకున్కై అనేది చతుర్థి విభక్తి. దీన్ని ఈజీగా చతుర్థి విభక్తిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. చతుర్థి అంటే 4. చతుర్థి అంటే 4 కదా. నలుగురి కొరకు మంచి చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే చతుర్థి విభక్తి అనేది ఈజీగా గుర్తుంటుంది. కొరకున్కై, నలుగురి కొరకు మంచి చేయాలి, మంచి చేస్తున్నాం. దేనికోసం, ఎవరి కోసం? నలుగురి కోసం అనేది గుర్తుపెట్టుకుంటే చతుర్థి విభక్తి అనేది ఈజీగా గుర్తుంటుంది. విభక్తుల టాపిక్ గురించి కూడా ఒక వీడియో చేశానండి. సో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఎందుకంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా ఆ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జిహ్వ అనే పదానికి సమానార్థక పదం ఏది అని అడుగుతున్నారు. కన్ను, ముక్కు, నాలుక, చెవి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, జిహ్వ అంటే నాలుక అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసింది ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, అందశ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, పైడిమర్రి వెంకట సుబ్బారావు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, అందశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ కొన్న కూడే అమృతం అని చెప్పిన శతకకర్త ఎవరు? బద్దెన, వేమన, పోతన, ఏనుగు లక్ష్మణ కవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, బద్దెన. సుమతి శతకంని రచించింది ఎవరు? బద్దెన గారు. ఆకొన్న కూడే అమృతము అంటే ఆకలితో ఉన్న వాడికి సాధారణ భోజనం అంటే ఎలాంటి భోజనం పెట్టినా కూడా వానికి అమృతంతోనే సమానము అని చెప్పిన శతకకర్త ఎవరు? బద్దెన. ఇది కరెక్టే కదండి. ఆకలితో ఉన్న వాడికి ఎలాంటి భోజనం పెట్టినా కూడా వాడికి పరమాన్నంతోనే సమానం. ఎలాంటి భోజనం అంటే ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం తిన్నా సరే చాలా రుచిగా అనిపిస్తుంది. కాబట్టి అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఆకొన్న కూడే అమృతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు అని అడుగుతున్నాడు. నామవాచకాలు, సర్వనామాలు, అవ్యయాలు, విశేషణాలు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, అవ్యయాలు. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తావి అనే పదానికి సరైన అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. నీరు, సువాసన, పరిమళం, పువ్వు, ఆకు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, సువాసన, పరిమళం. తావి అనే పదానికి అర్థం ఏంటి? సువాసన, పరిమళం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. ఇందులో చదివి అనేది ఏ క్రియ అని అడుగుతున్నాడు. సమాపక క్రియ, అసమాపక క్రియ, వర్తమాన క్రియ, ఏది కాదు.
చదివి, ఓన్లీ ఇది ఒక్క దాని గురించి అడుగుతున్నాడు. చదివి నిద్రపోయింది, నిద్రపోయింది అంటే అది పూర్తయింది. చదివి అంటే ఇదేంటి, సగమే కంప్లీట్ అయింది కదా, సగమే కంప్లీట్ అయింది అంటే అసమాపక క్రియ. పూర్తిగా కంప్లీట్ అయితే దాన్ని సమాపక క్రియ అంటారు, కంప్లీట్ కాకపోతే దాన్ని అసమాపక క్రియ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శోకం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. కానిది ఏది అని అడుగుతున్నాడు. దుఃఖం, విచారం, ఏడుపు, ఆనందం. మీరు ఓన్లీ శోకం అనే పదానికి పర్యాయ పదం వరకే చదివినాం అనుకోండి, మన ఆన్సర్ దొబ్బినట్టే. కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ని ఫుల్గా చదవాలి, అప్పుడే మనము కరెక్ట్ ఆన్సర్ చేయగలము. ఇక్కడ కానిది అని చదవలేదనుకోండి, మనం తొందరలో చదవకపోతే ఏమవుతుంది, ఒక మార్కు పోయినట్టే కదా. సో కాబట్టి క్వశ్చన్ ఎప్పుడైనా కరెక్ట్గా చదవండి, 1కి 2 సార్లు చదివినా పర్వాలేదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆనందం. కానిది కదా, కానిది కాబట్టి ఆనందం. శోకం అంటే దుఃఖం, విచారం, ఏడుపు అనే అర్థాలు వస్తాయి. ఆనందం అనేది దానికి వ్యతిరేక పదం కాబట్టి ఆనందం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఏ సంధి జరుగుతుంది అని అడుగుతున్నాడు. అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఏనాదేశ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి, ఉత్వసంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి. రాముడు ప్లస్ అతడు, రాముడు ప్లస్ అతడు. రాముడు అన్నప్పుడు ఏం పలుకుతుంది, డు అన్నప్పుడు ఏం పలుకుతుంది, ఊ కదా. ఉత్తునకి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వక్త్రము అనగా అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. కన్ను, ముఖము, చెవి, తల. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, వక్త్రము అనగా ముఖము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విష్ణుంబు ప్లస్ అయిన ఈ పదాలను కలిపితే ఏమవుతుంది. విష్ణుంబు అయినా, విష్ణుంబు అయినా, విష్ణుంబున, విష్ణుమైన. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ, విష్ణుంబైన, విష్ణుంబు. ఇక్కడ చూడండి, భూ అన్నప్పుడు ఏం పలుకుతుంది, ఇక్కడ ఊ పలుకుతుంది కదా. విష్ణుంబు, ఊ ప్లస్ ఆ అంటే ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు అది ఏ సంధి అవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. ఇందాకనే మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు అది ఏ సంధి అవుతుంది, ఉత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రాసింది ఎవరు అని అడుగుతున్నాడు. అందశ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, పైడిమర్రి వెంకట సుబ్బారావు, బంకిం చంద్ర చటర్జీ. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి, తెలుగులో రాసింది ఎవరు, పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశ జాతీయ ప్రతిజ్ఞ ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సత్సాంగత్యం అంటే అర్థం ఏమిటి. ఒంటరిగా ఉండడం, మంచి వారితో స్నేహం చేయడం, చెడ్డవారితో స్నేహం చేయడం, ప్రయాణం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. సత్సాంగత్యం అంటే ఏంటి, మంచి వారితో స్నేహం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేడు ప్లస్ ఇక్కడ ఈ పదాలను కలిపితే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేడు, నేడుక్కడ, నేడిక్కడ, నేడు ఇక్కడ, నేడెక్కడ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, నేడిక్కడ. నేడు, డు, డు అంటే మనకి ఇక్కడ ఏం పలుకుతుంది, ఊ కదా. ఊకి ఈ పరమైంది, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ సంధి కిందికి వస్తుంది. ఊకి ఉత్తునకు అచ్చుపరం అయితే ఏ సంధి అనుకున్నాం మనం, ఉత్వ సంధి. సో ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్నులు లేనివాడు అంధుడు కాదు, విద్యావిహీనుడు అంధుడు అన్నది ఎవరు అని అడుగుతున్నాడు. బద్దెన, క్షేమేంద్రుడు, వేమన, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, క్షేమేంద్రుడు. ఈయన ఏం చెప్తున్నాడు, కన్నులు లేనివాడు అంధుడు కాదు, విద్యావిహీనుడు అంధుడు. అంటే కన్నులు లేనివాడు అంధుడు కాదు, విద్యావిహీనుడు అంటే విద్య లేనివాడే అంధుడితో సమానం అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధర అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆకాశం, గగనం. ఆప్షన్ బి, భూమి, అవని. ఆప్షన్ సి, నీరు, జలం. ఆప్షన్ డి, గాలి, పవనం. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ధర అంటే భూమి, అవని. భూమికి మరొక పేరే ధర, అవని. సో ధర అంటే పర్యాయ పదాలు ఏంటి, భూమి, అవని. ఈ క్వశ్చన్ చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిందండి, ధర, భూమి, అవని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. ఇందులో వెళ్ళిపోయాడు అనేది ఏ క్రియ. అసమాపక క్రియ, సమాపక క్రియ, ఛేదర్థకం, శతార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, గెస్ చేసి కమెంట్ చేయండి. వెళ్ళిపోయాడు అనేది ఏ క్రియ అని అడుగుతున్నాడు.
వెళ్ళిపోయాడు అంటే పూర్తయిపోయింది కదా, వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అదేంటి సమాపక క్రియ. ఇందాక క్వశ్చన్లోనేమో శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది అన్నప్పుడు చదివి అనే దాన్ని అడిగిండు. చదివి అంటే అది అసమాపక క్రియ. ఇదేంటి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది సమాపక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మృదు భాషలు అనగా అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. కఠినమైన మాటలు, తీపి లేదా మంచి మాటలు, చెడు మాటలు, కోపపు మాటలు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, తీపి లేదా మంచి మాటలు. మృదు భాషలు అంటే తీపి లేదా మంచి మాటలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాముడు మంచి బాలుడు. ఇందులో రాముడు అనేది ఏ భాషా భాగం అని అడుగుతున్నాడు. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. రాముడు మంచి బాలుడు. రాముడు అనేది నామవాచకం. పేర్లను గురించి తెలిపేది ఏంటి? నామవాచకం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీ అనే పదానికి నానార్థాలు ఏమిటి అని అడుగుతున్నాడు. సంపద, లక్ష్మి, సాలెపురుగు, సిరి, బంగారం, భూమి, ముఖం, కన్ను, వాక్కు, కీర్తి, పక్షులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, సంపద, లక్ష్మి, సాలెపురుగు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మామిడి పండు తీయగా ఉంది. ఇందులో తీయగా అనేది ఏ భాషా భాగం అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, నామవాచకం, అవ్యయం, విశేషణం, క్రియ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. తీయగా అనే పదం ఏ భాషా భాగం అని అడుగుతున్నాడు. తీయగా అనేది ఏంటి? విశేషణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, విశేషణం. విశేషణం అంటే రుచిని లేదా గుణాన్ని తెలిపే దాన్నే విశేషణం అంటారు. మామిడి పండు ఎలా ఉంది? తీయగా ఉంది. తీయగా అనేది విశేషణం అంటే పండు యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శేఖర్ డాష్ రవి ఎదురు చూశాడు. సరైన విభక్తి ప్రత్యయంతో పూరించండి అని అడుగుతున్నాడు. తో, లోన, కొరకు, వలన. శేఖర్ తో రవి ఎదురు చూశాడా? కాదు కదా. శేఖర్ లోనన? కాదు. శేఖర్ కొరకు. శేఖర్ వలన రవి ఎదురు చూశాడా? కాదు కదా. శేఖర్ కొరకు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు. కొరకున్ కై అనేది ఏ విభక్తి? చతుర్థి విభక్తి. శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్ ఏ, తండ్రి, పిత, కొడుకు, పుత్రుడు, అన్న, సోదరుడు, గురువు, ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, కొడుకు, పుత్రుడు. ఆత్మజుడు అంటే కొడుకు, పుత్రుడు. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం నేను టెట్ రాసినప్పుడు నాకు క్వశ్చన్ పేపర్లో వచ్చిందండి. ఆత్మజుడు అంటే కొడుకు, పుత్రుడు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. తన మది కపటము కలిగిన తన వలనే కపటము ఉండు అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నాడు. బద్దెన, వేమన, దూర్జటి, పోతన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వేమన. తన మది కపటము కలిగిన తన వలనే కపటము ఉండు అంటే మనసులో మోసపు ఆలోచనలు ఉంటే లోకమంతా అలాగే కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఎవరు? వేమన గారు. అంటే మన మనసులో మోసపు ఆలోచనలు ఉన్నప్పుడు పక్క వాళ్ళు కూడా అదే రకంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళకు కూడా మోసపు ఆలోచనలే ఉన్నాయి అని అనిపిస్తుంది అని చెప్తున్నారు. దీనికి ఒక సామెత కూడా ఉంది కదండి మనకు. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనే ఒక సామెత ఉంది కదా. సో అది కూడా దీనికి సంబంధించింది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.